క్లాస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈరోజు మనము మానిటరీ పాలసీ గురించి తెలుసుకుందాం. మానిటరీ పాలసీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టోరీ లాగా చెప్తాను. అది మీకు అర్థమైతే ఈజీగా ఉండడం కోసం స్టోరీలా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మన ఇండియాలో రేట్స్ తగ్గించడానికి పెంచడానికి గవర్నమెంటే కాకుండా ఆర్బీఐ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం నార్మల్గా రేట్స్ పెరిగినా తగ్గినా మోస్ట్లీ గవర్నమెంట్ని అనుకుంటాం కదా, గవర్నమెంటే కాకుండా ఆర్బీఐ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. గవర్నమెంట్ కనుక రేట్స్ తగ్గించడం విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము అలాంటివి చేస్తే వాటిని ఫిజికల్ పాలసీ అంటారు. అదే ఆర్బీఐ ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకుంటే మానిటరీ పాలసీ అంటారు. అంటే ఇప్పుడు ఆర్బీఐ ఎలా చేస్తుందంటే, ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు నార్మల్గా మనకు ఎకానమీ చాలా డల్ ఉంది, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది. సో ఆ టైంలో ఎకనామిక్ గ్రోత్ చేయడానికి ఆర్బీఐ చేసే స్టెప్స్ని ఏముంటాయో మనం చూద్దాము. ఆ స్టెప్స్ ఉన్న నేమ్స్ ఏంటంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అన్న, అకామిడేటివ్ స్టాన్స్ అన్న, డోవిస్ అన్న ఒకటే అన్నమాట. అంటే ఎకనామిక్ గ్రోత్ చేయడానికి ఆర్బీఐ చేసే టూల్స్ నేమ్స్ అన్నమాట. ఇవి టూల్స్ కాదు, ఎకనామిక్ గ్రోత్ చేయడానికి ఆర్బీఐ, ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం, ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ కోసము ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిందని. అలాగా ఈ ఎక్స్పాన్షనరీ పాలసీ అన్న ఏదన్నా ఒకటే. అలాగే ఇన్ కేస్ మన ఎకానమీలో రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంది, మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అన్న, టైట్ స్టాన్స్ అన్న, హాకిష్ అన్న ఒకటే అనమాట. సో ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ చేయాలంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుంటాయి కదా, లోన్ తీసుకుని నార్మల్గా ఇండివిజువల్స్కి, ఫర్మ్స్కి ఇస్తాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల బ్యాంక్స్ ఎక్కువ లోన్ తీసుకుంటాయి. ఎక్కువ లోన్ తీసుకుని మళ్ళీ బ్యాంక్స్ ఇండివిజువల్స్కి, ఫర్మ్స్కి ఎక్కువగా లోన్స్ ఇస్తాయి. అలా ఎక్కువగా లోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, లోన్స్ ఇవ్వడం వల్ల మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగిన తర్వాత ఫర్మ్స్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటారు, ఇండివిజువల్స్ కన్జ్యూమ్ చేస్తారు. అలా చేయడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. డిమాండ్ ఇంక్రీజ్ అయ్యి అది గ్రోత్కి కారణమవుతుంది. ఇలా మార్కెట్లో ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ పెంచడం కోసము ఆర్బీఐ చేసే ఫస్ట్ ఏమిటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల మనీ సప్లై పెరుగుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రోత్ పెరుగుతుంది. ఇన్ కేస్ మనీని తీసేయాలి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, అప్పుడు మనీ కంట్రోల్ చేద్దాము అనుకుంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇంతకుముందు 2 రూపీస్ ఉండేది, ఇప్పుడు 4 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ అలా చేసింది అనుకోండి. అప్పుడు అంత ఇంట్రెస్ట్ పే చేయడం ఎందుకని, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్సే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవు. మరి బ్యాంక్స్ దగ్గరే లేకపోతే వాళ్ళు ఇండివిజువల్స్కి ఇవ్వరు కదా. అంటే ఇది కంప్లీట్గా ఇవ్వరు అని కాదు, కంపేర్ చేస్తే నార్మల్గా ఉన్నదానికంటే తక్కువ ఇస్తారనమాట. సో అలాగే ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల నేను స్టోరీ లాగే చెప్తున్నాను, ఐ హోప్ మీకు అర్థం అవడం కోసమే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఇప్పుడు మనం రెపో రేట్, రివర్స్ రెపో రేట్ చూసినప్పుడు అందులో అన్ని టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, అందులో మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే తర్వాత మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర లోన్స్ తీసుకోకపోతే అవి మళ్ళీ ఇండివిజువల్స్ కానీ ఫర్మ్స్ కానీ ఇవ్వరు కదా. సో మనీ సప్లై అన్నది తగ్గుతుంది అనమాట. మనీ సప్లై తగ్గితే డిమాండ్ తగ్గితే ప్రైజెస్ తగ్గుతాయి. అలా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ కొన్ని పాలసీస్ తీసుకుంటుంది అనమాట. ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల లాంటి మెజర్స్ తీసుకుంటుంది. ఓకే, ఈ పాలసీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ టూల్స్, ఇంకొకటి క్వాలిటేటివ్ టూల్స్. క్వాంటిటేటివ్ టూల్స్ అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఇవన్నీ క్వాంటిటేటివ్ టూల్స్ కింద వస్తాయి. ఇన్ కేసు మీకు సింపుల్గా ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నది క్వాంటిటేటివా క్వాలిటేటివ్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నేను జస్ట్ మీకు ఇక్కడ ఇలాగా రాసానన్ని. ఈ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అన్న, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ క్వాంటిటేటివ్ టూల్స్ కిందకే వస్తాయి అన్నమాట.
ఓకే, ఫస్ట్ రెపో రేట్ అన్నది క్వాంటిటేటివ్ టూల్లో ఫస్ట్ పార్ట్. రెపో రేట్ గురించి తెలియకుండా ఎవరు ఉండరు. మోస్ట్లీ మనకి న్యూస్ పేపర్లో రెగ్యులర్గా రెపో రేట్ అన్న వర్డ్ చూస్తూనే ఉంటాము. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేటు 25 బేస్ పాయింట్స్ కూడా తగ్గించిందనమాట. 100 బేస్ పాయింట్స్ అంటే ఒక 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 యూనిట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1% కింద వస్తుంది. 100 బేస్ పాయింట్స్ అంటే 1% కింద వస్తుంది. సో రీసెంట్గా ఇంతకుముందు 6.25 ఉండేది రెపో రేటు. రీసెంట్గానే తగ్గించారు. ఏప్రిల్ మంత్ 9th అనుకుంటా తగ్గించారు. అదొకసారి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి రెపో రేట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ మనం లోన్ తీసుకుంటామని చెప్పాం కదా. సో బ్యాంక్స్కి ఆర్బీఐ నార్మల్గా లోన్స్ ఊరికనే ఇవ్వదు కదా, సమ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా. ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్నే రెపో రేట్ అంటారనమాట. ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ లోన్ తీసుకుంటే వేసే రేట్ని ఇంట్రెస్ట్ రేట్ అంటారు. సో ఈ రెపో రేట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ 1 డే కానీ 7 days కానీ 14 days ఇలా షార్ట్ టర్మ్కి తీసుకుంటాయి అనమాట. షార్ట్ టైమ్స్ తీసుకుంటాయి, ప్లస్ బ్యాంక్స్ సమ్ సెక్యూరిటీస్ పెడతాయి కొలాటరల్ కింద సెక్యూరిటీస్ పెట్టి 7 days 14 days అలాగా తీసుకుంటాయి. అలా తీసుకోవడాన్నే రెపో రేట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే, బ్యాంక్స్ దగ్గర ఒక్కొక్కసారి చాలా ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది కదా. ఆ ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు అవి తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడతాయి. అలా పెట్టినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, రివర్స్లో బ్యాంక్స్కి కూడా సమ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అందుకని దీన్ని రివర్స్ రెపో రేట్ అంటారనమాట. ఎందుకు బ్యాంక్స్ తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడతాయి అంటే, నార్మల్గా బ్యాంక్ దగ్గర చాలా మనీ ఉంది, వాళ్ళు ఇండివిజువల్స్కి ఇవ్వట్లేదు, ఎన్పిఎస్ ఎక్కువైపోయాయని ఫర్మ్స్కి ఇవ్వట్లేదు. అలా వాళ్ళ దగ్గర పెట్టుకునే కంటే ఆర్బీఐ దగ్గర పెడితే వాళ్ళకి సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అందుకని వాళ్ళు తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడతారనమాట. ప్రజెంట్ ఉన్న రివర్స్ రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3.35. ఇవన్నీ నేను ఆర్బీఐ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏంటంటే, ఇప్పుడు రివర్స్ రెపో రేట్లో కూడా ఆర్బీఐ బ్యాంక్స్ తీసుకెళ్ళి అమౌంట్ పెడతాయని చెప్పాను కదా. సో అవి అప్పుడు దానికి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. ఆర్బీఐ అప్పుడు బ్యాంక్స్కి కొన్ని ఇంట్రెస్ట్తో పాటు కొలాటరల్ కింద సెక్యూరిటీస్ కూడా ఇస్తుంది బ్యాంక్స్కి. కానీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీస్లో ఏమవుతుందంటే, ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీస్ ఉండవు, సెక్యూరిటీస్ అంతగానం ఉండవు. అప్పుడు ఆర్బీఐకి ఎవరికైనా బ్యాంక్ అయినా ఎంత ఆర్బీఐ అయినా సరే, 1 సెకండ్. ఓకే, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తాను. డిమానిటైజేషన్ అయింది 2017లో. డిమానిటైజేషన్ అయినప్పుడు చాలా అమౌంట్ లైక్ 500 notes 1000 notes మనం తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. అప్పుడు ఆ బ్యాంక్స్ ఏం చేస్తాయి, తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడుతుంది కదా. అప్పుడు ఆర్బీఐ అంత బ్యాంక్లో మనీ ఇచ్చినప్పుడు రివర్స్లో ఆర్బీఐ కొన్ని సెక్యూరిటీస్ ఇవ్వాలన్నమాట బ్యాంక్కి. కానీ ఈ బ్యాంక్కి ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర అంత అమౌంట్ లేదు, అన్ని సెక్యూరిటీస్ లేవు. ఆ టైంలో ఏం చేస్తారంటే, రెపో రేట్ కంటే కొంచెం తక్కువగా, మామూలుగా రివర్స్ రెపో రేట్లో ఎంత ఉంది ఇంట్రెస్ట్ రేటు 3.35 ఉంది. కానీ స్టాండింగ్ డిపాజిట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది బ్యాంక్స్కి ఆర్బీఐ. ఎంత ఇస్తుంది, నార్మల్ రెపో రేట్ కంటే 0.25% తక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎంత ఉంది, ప్రజెంట్ 5.75% ఉంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీస్ లేనప్పుడు యూస్ చేసే టూల్నే స్టాండింగ్ ఫెసిలిటీ అంటారనమాట. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, ఒకవేళ బ్యాంక్స్ దగ్గర లేకపోతే సెక్యూరిటీస్, అప్పుడు దాని టూల్ ఏమవుతుందంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అవుతుంది. సో నార్మల్గా బ్యాంక్స్ దగ్గర చాలా సెక్యూరిటీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి రెపో రేట్లో తీసుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర సెక్యూరిటీస్ అన్నీ లేనప్పుడు అప్పుడు ఏముంటుంది, నార్మల్గా రెపో రేట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 6% ఉంది. కానీ వీళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇక్కడ ఎంత పే చేయాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ 6.25% చేయాల్సి వస్తుంది. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సేమ్ మళ్ళీ బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే, సేమ్ బ్యాంక్ దగ్గర కూడా సెక్యూరిటీస్ లేవు. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అన్నది షార్ట్ టర్మ్ కింద వస్తుంది. అక్కడ సెక్యూరిటీస్ లేవు అనమాట. బ్యాంక్ రేట్లో కూడా
సేమ్ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది, కానీ అది బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర కొంచెం లాంగ్ టైంకి తీసుకుంటాయి అనమాట. అలా తీసుకున్నప్పుడు వాళ్ళు చేసే బ్యాంక్ ఇంట్రెస్ట్ నేమ్ ఏంటంటే బ్యాంక్ రేట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే, ఇంతకుముందు సెకండ్ క్లాస్లో మనం చూసాము ఎన్పిఎస్ చాలా ఉన్నాయని, ఎన్పిఎస్ తగ్గించడం కోసం ఆర్బీఐ కొన్ని స్టెప్స్ తీసుకుంటుందని చెప్పాను కదా. అందులో ఒక భాగంగానే ఈ సిఆర్ఆర్ కింద వస్తుంది అనమాట. సిఆర్ఆర్ అంటే ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్స్ చాలా అమౌంట్ లైక్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి, ఫర్మ్స్ దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో చాలా అమౌంట్ కలెక్ట్ చేస్తాయి కదా. అలా కలెక్ట్ చేసిన అమౌంట్లో 4% క్యాష్ రూపంలోనే ఆర్బీఐ దగ్గర పెట్టడాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారనమాట. ఏది పెడతారు? నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ అంటే ఏంటో సెకండ్ క్లాస్లో ఉంది, ఇన్ కేస్ చూడకపోతే ఒకసారి అది చూడండి. దానిలో నుంచి 4% పక్కన పెట్టడాన్ని, దట్టు ఆర్బీఐ దగ్గరే పెట్టడం. అలా ఆర్బీఐ దగ్గర పెట్టినా కూడా పెడతారు కదా క్యాష్, ఆ క్యాష్కి ఏం ఇంట్రెస్ట్ పే చేయరనమాట. ఆర్బీఐ ఆ క్యాష్కి ఏం ఇంట్రెస్ట్ పే చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆర్బీఐ ఎకనామిక్ గ్రోత్లో కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని. అందులోనే ఫర్ ఎగ్జాంపుల్ మనీ సప్లై ఎక్కువ ఉందనుకోండి, మనీ సప్లై ఎక్కువ ఉంది మార్కెట్లో. మనీ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్స్ లోన్ తగ్గించాలి. అప్పుడు ఆర్బీఐ ఏ టూల్ అన్నా యూస్ చేయొచ్చు. రెపో రేట్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. ఈ సిఆర్ఆర్లో ఏం చేస్తుందంటే, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో 4% ఉంది కదా, పెంచుతుంది అనమాట. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, నార్మల్గా వాళ్ళు 4% ఉంచాలి కదా బ్యాంక్ దగ్గర. 4% కాదు, మా దగ్గర ఒక 8% పెట్టండి అన్నారు అనుకో. అప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న క్యాష్ అంతా తీసుకెళ్ళి వాళ్ళు ఆర్బీఐ దగ్గర పెడతారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, బ్యాంక్స్కి ఇండివిజువల్స్కి, ఫర్మ్స్కి లోన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మనీ ఉండదు. మనీ ఉండకపోతే వాళ్ళు లోన్స్ తీసుకోకపోతే నార్మల్గా ఎకానమీలో మనీ సప్లై అన్నది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి క్యాష్ రిజర్వ్ రేషియో అన్నదాన్ని ఇంక్రీజ్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మగ్గప్ చేయడం కంటే ఇది అర్థమైతే మీకు కొంచెం ఈజీగా ఎగ్జామ్లో సిఆర్ఆర్ తగ్గిస్తే ఏమవుతుంది, పెంచితే ఏమవుతుంది అని మనం కొంచెం అనలిటికల్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించి పెట్టేయచ్చు. మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత మీరు ఈజీగానే పెట్టేస్తారు. దీని రిలేటెడ్ మీరు ఎంసీక్యూస్ ఏమన్నా చేశారనుకోండి, మీకు ఇది చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇన్ కేస్ ఎకనామిక్ గ్రోత్ లేదు, డల్గా ఉంది ఎకానమీ అంతా, గ్రోత్ పెంచాలని అనుకుంటుంది, గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. 4%ని కాస్త 2% చేసింది అనుకో. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, కొంచెం అమౌంటే ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి వస్తుంది. ఆర్బీఐ దగ్గర అప్పుడు బ్యాంక్స్ దగ్గర చాలా అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఏం చేస్తుంది, లోన్స్ ఇస్తుంది. లోన్స్ ఇవ్వడం వల్ల మనీ సప్లై పెరుగుతుంది. ఈ మనీ సప్లై పెరుగుతుంది, ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. అది మీకు 2-3 టైమ్స్ చదివితే ఫ్రెషర్స్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని చెప్తున్నాను, ఇదంతా అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే ఏంటంటే, సిఆర్ఆర్లో క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర మనీ పెడతారు కదా, ఈ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియోలో ఏమవుతుందంటే, క్యాష్, గోల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలోనే ఒక 18% ఆఫ్ అమౌంట్ మీరు ఎవరికి లోన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టండి అని ఆర్బీఐ బ్యాంక్స్కి చెప్తుందన్నమాట. ఓకే, ఈ 18% ఆఫ్ అమౌంట్ బ్యాంక్స్ ఎవరికి లోన్స్కి ఇవ్వకుండా పక్కన పెట్టాలి. ఎందుకంటే ఎన్పిఎస్ వచ్చినప్పుడు తట్టుకోవడానికి కానీ, మార్కెట్లో వాలటిలిటీస్ ఉంటాయి కదా, వాటిని తట్టుకోవడం కోసము. అందుకని ఇలాంటి ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్బీఐ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటి, రెగ్యులేటింగ్ ద బ్యాంక్స్ అని చెప్పాను కదా. ఇలాంటి రెగ్యులేషన్స్ అన్నీ ఆర్బీఐ బ్యాంక్స్ మీద ఇంపోజ్ చేస్తుంది అనమాట. సో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, క్యాష్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కొంచెం 18% ఆఫ్ అమౌంట్ తీసి పక్కన పెడతాయంట. దట్టు బ్యాంక్స్ ఏం చూస్ చేసుకుంటాయంటే, గోల్డ్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ రూపంలో పక్కన పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకంటే గోల్డ్ రేట్ అన్నది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి. ఓకే, సేమ్ ఇట్లా ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి, గవర్నమెంట్ గ్రోత్కి
చేయాలంటే ఆర్బీఐ యూజ్ చేసే ఒక టూల్లో ఈ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో కూడా వస్తుందన్నమాట. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేస్తుంది. ఈ స్టాట్యుటరీ లిక్విడ్ రిజర్వ్ రేషియోని ఇంక్రీజ్ చేస్తుంది. లేదు ఎకనామిక్ గ్రోత్ చాలా డల్గా ఉంది, ఆ టైంలో ఏం చేస్తుందంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియోని తగ్గిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఆర్బీఐ డైరెక్ట్గా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడం లేదా కొనడం చేస్తుంది అనమాట. ఇవన్నీ బిహాఫ్ గవర్నమెంట్ తరపున ఆర్బీఐ చేస్తుంది. సేమ్ ఇది కూడా ఎకనామిక్ గ్రోత్ చేయాలన్నకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ టైంలో ఏం చేస్తుందంటే ఆర్బీఐ వెళ్ళి సెక్యూరిటీస్ కొంటుందన్నమాట. సెక్యూరిటీస్ కొంటుందంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సెక్యూరిటీ ఉంది, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది. నాకు అది సెక్యూరిటీ తీసుకుందనుకో నాకు ఒక 100 రూపీస్కి ఇస్తుంది. మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పడం కోసం చెప్తున్నా. సెక్యూరిటీ 100 రూపీస్ కంటే ఇంకెక్కువనే ఉంటుంది. 100 రూపీస్ నాకు ఇచ్చేస్తుంది. నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ అమ్మేస్తే నా దగ్గర 100 రూపీస్ ఉంటుంది కాబట్టి నేను 100 రూపీస్ కన్జ్యూమ్ చేస్తాను, ఇన్వెస్ట్ చేస్తాను, ఏదో ఒకలాగా అది మార్కెట్లో అమౌంట్ రూపంలో సర్క్యులేట్ అవుతుంది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఆర్బీఐ సెక్యూరిటీస్ బై చేస్తే ఏమవుతుంది, అది ఎందుకని ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఓకే. బట్ అదే టైంలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది, వచ్చి సెక్యూరిటీస్ని అమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇది ఇంట్రెస్ట్ రేట్ వేసి మనకి నార్మల్గా సెక్యూరిటీస్ అమ్మితే మనం ఏం చేస్తాము, ఫ్యూచర్ సేవింగ్స్ కోసం కానీ ఎప్పుడన్నా మనకి యూజ్ అవుతుందని తీసుకుంటాం. మన దగ్గర ఉన్న ఎక్సెస్ అమౌంట్ తీసుకెళ్ళి సెక్యూరిటీస్ కొనుక్కొని మన దగ్గర పెట్టుకుంటాం. అలా అమౌంట్ తీసుకెళ్ళి మనం ఆర్బీఐకి ఇచ్చేస్తున్నాం. ఆర్బీఐకి ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనీ సప్లై డిక్రీజ్ అవుతుంది. మనీ సప్లై డిక్రీజ్ అవుతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ నేను నార్మల్గా మనీ సప్లై ఇంక్రీజెస్ అన్న దానికి ఇంజెక్ట్స్ లిక్విడిటీ అనే టర్మ్ వచ్చినా కూడా సేమ్ అనమాట. కొన్ని టర్మ్స్ ఇవి బ్యాంకింగ్ లాంగ్వేజ్ టర్మ్స్. ఎగ్జామ్లో ఇన్ కేస్ ఆర్బీఐ సెక్యూరిటీస్ బై చేస్తే మనీ సప్లై ఇంక్రీజెస్ అన్న ఇవ్వచ్చు, లేదా ఇంజెక్ట్స్ ద లిక్విడిటీ అన్న ఇచ్చినా కూడా ఒకటే. సేమ్ ఇట్లానే అబ్జార్బ్స్ ద లిక్విడిటీ, మనీ సప్లై డిక్రీజెస్కి దానికి అబ్జార్బ్స్ ద లిక్విడిటీ అన్న టర్మ్ యూస్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్లో ఓన్లీ సెల్లింగే చేస్తారు. ఇది కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం యూస్ చేసే ఒక టూలే అనమాట. ఓకే. ఎక్సెస్ అమౌంట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఆర్బీఐ వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది. ఇలా అమ్మినప్పుడు ఇది వస్తుంది కదా, వచ్చిన అమౌంట్ని ఎక్కడ పెడతారంటే మార్కెట్ స్టెబిలైజేషన్ అకౌంట్ అనే దాంట్లో పెడతారు. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.